శ్రీ గురుభ్యో నమ. శ్రీ వివేక చూడామణి 6వ భాగం. లోక సంఘం, శాస్త్ర సంఘం, దేహ సంఘాలను వదిలి ధైర్యంతో ప్రయత్నించి సత్వ రజో గుణాలచే తమోగుణాన్ని పారద్రోలుట వలన శుద్ధ సత్వం లభిస్తుంది. తరువాత తత్వమస్యాది మహావాక్యాలచే జీవ బ్రహ్మ అభేదాన్ని తెలుపు శృతి ప్రమాణం చేత, తన యుక్తి చేత, స్వానుభవం చేత నేను జీవుడును కాను మరియు బుద్ధికి సాక్షినై అహం అనే అనుభవమగు ఈ నేనే అఖండ పరిపూర్ణ బ్రహ్మం, ఆ బ్రహ్మమే నేను అనే జ్ఞానాన్ని లభిస్తుంది. ఈ దేహం నేను అనే బుద్ధి నాశనం చెందే వరకు, స్వప్నం వలె ఈ జీవ జగత్తులు కనిపించే వరకు ఆహార సంపాదన, జల మల విసర్జనాలు తప్ప ఏ పని లేనందువలన సర్వకాలాలలోనూ హృదయంలో చేసే అనుష్ఠానం వలన పూర్వవాసన వదలి వస్తువులో దృఢబుద్ధి కలిగి ఉండి సత్యంగా కనిపిస్తున్న దేహేంద్రియాలలో నేను, నాది అనే భావన పోతుంది. ఈ ప్రకారంగా మనసు ఆత్మలో లీనమైన పిదప వాసన తొలగి మనోనాశనం కాగా, హృదయములో ఉన్న అనాత్మ బాహ్య వాసనలు మొత్తం తొలగగా, ఆ వాసనలచే కప్పబడిన పరమాత్మానుభూతిని చందన గంధం వలె నిర్మలమై స్వయంగా ప్రకాశిస్తుంది. ఎలా చూసినా అహంకారాది సర్వం అసత్యంగా, వికారం గలదిగా, క్షణికంగా కనిపిస్తుంది. ఈ అహంకారాదులు స్వప్నం సుషుప్తిలో విడవకుండా ఉండుటచే వేదం చెప్పినట్లుగా పుట్టుక చావులు లేక నిత్యమై సాక్షి అయి నిర్వికారమై ఉండు అహం పదార్థం ప్రత్యేగాత్మ కాదు. కావున తల్లిదండ్రుల వలన పుట్టిన మాంసపిండమైన ఈ దేహాన్ని చండాలమని దూరంగా తోసి ఈ స్థూల దేహం మీద గల అభిమానాన్ని, దీనియందు నామ రూప కుల గోత్ర జాతి ఆశ్రమ మొదలైన వాటియందు లింగదేహం మీద గల అహం బుద్ధిని వదిలి సత్య జ్ఞానానంద ఆత్మయందు నేను అనే బుద్ధిని ఉంచాలి. అద్దంలోని ప్రతిబింబంలా ఏ వస్తువులో ఈ జగత్తంతా తోస్తుందో ఆ స్వయం ప్రకాశ బ్రహ్మంలో మహాకాశంలోని ఘటాకాశం వలె ఆత్మను, అది నేను అని అద్వైత అఖండ సచిదానంద రూపమైన నీ నిజరూపమును అనుభవంగా తెలుసుకొని నటుడు తన వేషమును వదిలి అసలు రూపం పొందినట్లుగా ఈ అసత్య శరీరాన్ని వదిలి పిండాండ బ్రహ్మాండమును విచారించి తెలివిచే విడిచి ఆ నిశ్చలమైన భావంచే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని కృతకృత్యుడవై పరమశాంతిని పొందిదువుగాక. పురుషునికి సంసార కారణమైన ఆటంకాలు అనేకం ఉన్నా అహంకారమే అన్నిటికీ మొదటి కారణం. అఖండ ఆనంద స్వరూపుడువైన నీకు ఈ అహంకారంతో జనన మరణ దుఃఖాది సంసారం కలిగింది కానీ స్వభావంగా ఏమీ లేనందున శరీరంలో దోషం కొద్దిగా ఉన్నా ఆరోగ్యం ఎలా ఉండదో, అహంకారంతో సంబంధం ఉన్నంత వరకు ఎవరికీ మోక్షం అనే మాట ఉండదు. తమోగుణంచే కూడిన మూఢబుద్ధి వలన పుట్టిన అహంకారం, దాని వలన వచ్చిన వికారాలన్నీ నశించుట చేత బ్రహ్మాత్మైక్య స్థితి కలుగుతుంది. అది నేను అని సదానంద స్వరూపతత్వాన్ని పొందుతావు. రాహు పట్టుచే వదులుచున్న చంద్రుని వలె అహంకారం లేనివాడు ఆ వస్తువుచే ప్రకాశించుటచే హృదయం అనే భూమిలో గొప్ప శక్తిగల అహంకారం అనే ఘోర సర్పంచే చుట్టబడి దాని 3 గుణాలు అనే 3 తలలను నరికి ఆ పామును చంపినవాడే జ్ఞానాన్ని అనుభవించుటకు తగినవాడు కాగలడు. నీవు దానిని అంతర్ముఖంగా తిప్పి తింటున్నవాని నోటిలో గుచ్చుకున్న ముల్లులాగా కీడు చేయుచున్న అహంకారాన్ని జ్ఞాన ఖడ్గంతో చంపి పరమార్థ స్వరూపాన్ని పొందుట వలన ఇతరమైన ఆశలను వదిలి స్వరూపానందం పొంది పూర్ణాత్ముడవై ఆ నిర్వికల్ప బ్రహ్మపదంలో ఎల్లప్పుడూ మౌనం కలిగి ఉండు. ఇలా అహంకారం చంపబడిన క్షణంలో మరల జీవం పొందినదై గాలిచే తరమబడిన వానాకాల మేఘం వలె అనంత రూపాలను పొంది దేహాది విషయాలలో నేను, నాది మొదలైన చింతన కలిగి పాశబద్ధుడు అగును. అది లేనివాడు ముక్తుడు అగును. విషయ చింతనే సంసార బంధానికి కారణంగా ఉన్నందున అహంకార శత్రువునకు కొంచెమైనా చోటు ఇవ్వకూడదు. వాడిన నిమ్మ చెట్టుకు నీరు పోసినా అది ఎలా చిగురుస్తుందో అలాగే అహంకారానికి మరలా జీవం వస్తుంది. కార్యవృద్ధిచే కారణం పెరుగునట్టు
కార్యనాశంచే కారణబీజం నశిస్తుంది. కావున చింతనను వదిలి అనేక రూపాలలో కనిపించే ఈ సర్వం బ్రహ్మమే అనే దృష్టియే మంచి ఉపాయం. దీనివలన వాసన నశిస్తుంది. అది నశించుటయే మోక్షం. సర్వం బ్రహ్మం అనే సద్వాసన పక్వం కాగానే సూర్యకాంతికి చీకటి తొలగినట్టు అహంకారాది చెడు వాసనలు నశిస్తాయి. కావున దృశ్యంగా తోచు వీనిని బ్రహ్మమాత్రంగా భావించి బ్రహ్మమాత్రుడను అనే నిశ్చలమైన భావనచే ఎల్లప్పుడూ సదా సమాధినిష్ఠుడవై కర్మబంధం ఉన్నంత వరకు కాలం గడపాలి. ఈ బ్రహ్మనిష్ట ఎప్పుడూ వదలకూడదు. వదిలినచో ప్రమాదమే. ఆ ప్రమాదమే మృత్యువు అని బ్రహ్మ మానసపుత్రుడైన సనత్సుజాతుడు చెప్పాడు. స్వరూపం నుండి జారితే మోహం, అహంభావం, బంధం, కీడు ఇవి కలుగుతాయి. కావున జ్ఞానికి ఇంతకంటే అనర్థం లేదు. నీటిలో ఉన్న పాచిని తొలగించినా మరలా నీటిని మూసినట్టు బహిర్ముఖుడవైన పురుషుడు తెలివిగలవాడైనా కూడా మాయ అతన్ని ఆవరిస్తుంటుంది. విషయోన్ముఖుడైన విద్వాంసుని వ్యభిచార స్త్రీ తన వైపు తిప్పుకున్నట్టు బుద్ధి దోషంచే అనేక విధాలుగా ఆడిస్తుంది. ప్రమాదం చేత చిత్తం తన లక్ష్యం నుండి జారితే చేతి నుండి జారి గట్టు మీద పడిన బంతి వలె బాహ్య విషయాలలో సంచరిస్తుంది. తరువాత ఆ విషయాలు మంచివనిపించి వాటి పట్ల కోరిక పుడుతుంది. ఆ కోరికతో వాటిని అనుభవించాలన్న ఆశ కలుగుతుంది. అలా వారు అధోగతి చెంది మరలా అసలు స్వరూపం పొందలేక నశిస్తారు. కావున సర్వానర్థ హేతువైన సంకల్పాన్ని తోసి నీ స్వరూపనిష్ఠుడవై ఉండు. బ్రహ్మాకారంగా ఉండు. ముక్తిని బొందిలో ప్రాణం ఉన్నప్పుడు పొందినవాడే విదేహస్థితిలో ప్రకాశిస్తాడు. భేదబుద్ధి కొంత ఉన్నా భయం కలుగును అని యజుర్వేదంలో ఉంది. ప్రమాదంచే ఎప్పుడైనా పరిపూర్ణ బ్రహ్మంలో అణుమాత్రం భేదం చూసేవాడు ఆ భేద దృష్టిచే భయం పొందడమే కాక అసత్తైన దేహాది పదార్థాలలో ఆత్మబుద్ధిని కలిగిన వాడు పాపాత్ముడై దుఃఖం మీద దుఃఖం పొందుతాడు. సత్యాన్వేషి దుఃఖాన్ని పొందక నిర్మలుడై పరమాత్మ దర్శన జ్ఞానాన్ని పొంది దానిచే సంసార బంధాన్ని నశింపచేసుకుంటాడు. సత్యాసత్య వివేకియే శృతి ప్రమాణం చేత పరమాత్మ నిర్ణయం తెలిసిన బుద్ధిమంతుడు. అసత్తు తన నాశనమునకు కారణం అని తెలిసి అతడు దానిని తీసుకోడు. వివేకి అసత్యాన్ని వదిలి బ్రహ్మనిష్టా తత్పరుడై ఉండాలి. జాగ్రత్తలో ఉన్నవానికి సుషుప్తి, సుషుప్తిలో ఉన్నవానికి జాగ్రత్త ఎలా ఉండవో దేహాది అభిమానం గలవానికి ముక్తి ఉండదు. ముక్తునికి దేహాభిమానం ఉండదు. ఆత్మనిష్టచే సర్వాత్మభావం సిద్ధిస్తుంది. అటువంటి వాడే దృశ్యాన్ని దూరంగా ఉంచగలడు. శాంతోదాంతః అనే శృతి ప్రకారం శాంతులైన యతులకే శ్రవణానంతరం నిర్వికల్ప సమాధి కలుగుతోంది. అనంత కోటి జన్మాంతర వాసన గలవానికి బ్రహ్మభావం సిద్ధించదు. ఆ జ్ఞానిని ఆవరణ శక్తి పిశాచంలా ఆడిస్తుంది. ఈ ఆవరణం నశిస్తే ఆత్మ సత్యమై ప్రకాశిస్తుంది. విక్షేపము నశిస్తుంది. సద్వివేకంచే ఆత్మ అనాత్మలను బాగుగా వివేచించి ఆ విద్యాబంధాన్ని పోగొట్టుకోవాలి. కావున వివేకి సత్యముగు ఆత్మను నిశ్చయించి తన జ్ఞాన దృష్టిచే నేను అఖండ జ్ఞాన పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకుని పరమశాంతిని పొందుతాడు. ఈ ప్రకారంగా నిర్వికల్ప సమాధిచే అద్వైతాత్మను ఎప్పుడు దర్శిస్తాడో అప్పుడు అజ్ఞానం నశించి పునర్జన్మ మరణరూప సంసారం లేనివాడు అవుతాడు. కావున వివేకి సంసార బంధ మోక్షం కొరకు ఆత్మతత్వాన్ని తప్పక తెలుసుకోవాలి. ఈ నిర్వికల్ప సమాధిలో నీవు, నేను అనే వికల్పాలన్నీ బ్రహ్మానుభవం చేత తొలగిపోతాయి. ఉపాధిచే వేరుగా ఉన్నవాడు ఉపాధి లేనప్పుడు ఒక్కడై ప్రకాశిస్తాడు. కావున ఎప్పుడూ సమాధినిష్ఠుడుగా ఉండాలి. కీటకం భ్రమరాన్ని సదా ధ్యానించుట చేత భ్రమరమే అయినట్టు అతడు ఆ పరమాత్మ స్వరూపం అవుతున్నాడు. ఇలా సాధన చేయుట చేత చెడు తొలగి శుద్ధరూపం పొంది గుణాలను వదిలి మనసు బ్రహ్మంలో లీనమైనప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. దానిచే సర్వకర్మలు నశించుటయేగాక ప్రయత్నం లేకుండానే లోపల బయట స్వరూప ప్రకాశం అనుభవం అవుతుంది. ఈ ప్రకారంగా సూక్ష్మ దృష్టిచే బ్రహ్మం తెలియబడునే గాని స్థూల దృష్టిచే తెలియబడదు. శాంతి, దాంతి, తితిక్ష, ఉపరితులతో కూడిన యతి ఎప్పుడూ సమాధిలో ఉండుటచే అవిద్య అనే చీకటి వలన కలిగిన వికారాలను తొలగించి
బ్రహ్మాకారంగా భాసిస్తాడు. ఇటువంటి వారే సంసార పాశం నుండి విముక్తులవుతారు. కావున ఇంద్రియ మనసులను నిగ్రహించి ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడవై ఏకాత్మ దర్శనం చేత అవిద్యాంధకారాన్ని నాశనం చేసి ఆ ఆత్మగా ఎప్పుడూ ఉందువుగాక. శ్రవణం కన్నా మననం 100 రెట్లు, దానికన్నా నిధిధ్యాసనం 1,00,000 రెట్లు అధిక ఫలం కలిగిస్తాయి. నిర్వికల్ప సమాధిచే పొందే ఫలానికి విలువ కట్టలేము. ఈ సమాధి యోగానికి మౌనం, ఉపవాసం, ఆశ లేకుండుట, ఏకాంతవాసం ఇవన్నీ మొదటి మెట్టు. ఏకాంతవాసం చేత ఇంద్రియాలు, వీటిచే మనసు అణచబడి దానిచే అహం అనే వాసన పోయినప్పుడు నిశ్చల బ్రహ్మానంద అనుభవం కలుగుతుంది. కావున యోగి ఎల్లప్పుడూ చిత్తాన్ని నిరోధించాలి. వాక్కును మనసులోను, మనసుని బుద్ధియందు, బుద్ధిని సాక్షియందు లయింపచేసి ఆ సాక్షిని బ్రహ్మంగా తెలియుటచే పరమశాంతి లభిస్తుంది.